హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే రాజ్ భవన్లో స్టోరీ మొదలవుతుంది. సీఎం ప్రమాణ స్వీకారం చేసేందుకు బయలుదేరతారు. ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు మాట్లాడుకుంటుండగా కొంతమంది వ్యక్తులు సైలెంట్గా తుపాకులతో కాల్పులు జరుపుతారు. ఇక్కడి నుండి స్టోరీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. చంద్రశేఖరరావు అనే హెడ్ మాస్టర్ నల్లమల అడవులకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న లింగయ్య గూడెంకి వెళ్తాడు. ఈ గూడెంలో నివసించే ప్రజలు తమ పిల్లల్ని బడికి కాకుండా పనికి పంపిస్తుంటారు. కాబట్టి తమ పిల్లల్ని బడికి పంపించమని చంద్రశేఖర్ ఆ గూడెం ప్రజలతో అంటాడు. కానీ వాళ్ళు మాత్రం పిల్లల్ని పనికి పంపిస్తే డబ్బులు వస్తాయి, అదే బడికి పంపిస్తే మేమే డబ్బులు కట్టాల్సి ఉంటుంది, కాబట్టి మేము మా పిల్లల్ని బడికి పంపించమని అంటారు. అప్పుడు చంద్రశేఖర్, మీ పిల్లల్ని బడికి పంపిస్తే నేను మీకు డబ్బులు ఇస్తానని అంటాడు. ఈ చంద్రశేఖర్ చాలా మంచి మనసున్న వ్యక్తి. తనకి భార్య పిల్లలు ఎవరూ లేరు. ఎప్పుడూ ఎదుటివారికి సహాయం చేయాలని మంచి స్వభావం ఉన్న వ్యక్తి ఈ చంద్రశేఖర్ గూడెం నుండి అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా కొంతమంది వ్యక్తులు ఒక ఏనుగుని చుట్టుముట్టి దాని దంతాల్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. వాళ్ళని ఆపేందుకు చంద్రశేఖర్ వాగ్వాదానికి దిగడంతో వాళ్ళు తనపై చేయి చేసుకుంటారు. క్షణాల్లోనే ఒక పిల్లాడు ఆ ప్రదేశానికి వచ్చి ఒక బాణంతో రౌడీలందరిపై దాడి చేస్తాడు. దాంతో ఆ రౌడీలందరూ భయంతో అక్కడి నుంచి పారిపోతారు. ఆ పిల్లాడి ధైర్య సాహసాలు చంద్రశేఖర్కి బాగా నచ్చుతాయి. కాబట్టి తన గురించి తెలుసుకునేందుకు చంద్రశేఖర్ లింగయ్యగూడెంకి వెళ్ళి జనాలతో మాట్లాడతాడు. నిజానికి ఆ పిల్లాడి ఒరిజినల్ పేరేంటో ఎవరికీ తెలియదు. అందుకని తనని అందరూ చిన్నయ్య అని పిలుస్తుంటారు. చిన్నయ్య నాన్న పేరు చెంచురామయ్య. తను అడవిలో మూలికా వైద్యం చేస్తుంటాడు. చిన్నయ్య అమ్మ పురిట్లోనే చనిపోద్ది. అలాగే చెంచురామయ్య కూడా ఈ మధ్యనే చనిపోతాడు. అంటే ప్రస్తుతం చిన్నయ్యకి అమ్మ నాన్న ఎవరూ లేరు. తనొక అనాథ. తన కడుపు నింపుకునేందుకు చేతికి దొరికిన ప్రతి పని చిన్నయ్య చేస్తుంటాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత చంద్రశేఖర్ చిన్నయ్యని గవర్నమెంట్ హాస్టల్కి తీసుకెళ్తాడు. చిన్నయ్యకి తల్లిదండ్రులు ఎవరూ లేరు కదా, అందుకని చంద్రశేఖర్ గార్డియన్ స్థానంలో ఉండి చిన్నయ్యని హాస్టల్లో చేర్పిస్తాడు. చిన్నయ్యకి భగత్ సింగ్ అంటే చాలా ఇష్టం. భగత్ సింగ్ లాగానే చిన్నయ్యకి కూడా ఆవేశం ఎక్కువ. అందుకని చంద్రశేఖర్ తనకి భగత్ సింగ్ అనే పేరు పెడతాడు. చెంచురామయ్య వైద్యం చేసే రోజుల్లో తనని అందరూ ఉస్తాద్ అని పిలిచేవారు. ఈ విషయాన్ని చిన్నయ్య చంద్రశేఖర్కి చెప్పడంతో చంద్రశేఖర్ తనకి ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరు పెడతాడు. కట్ చేస్తే చంద్రశేఖర్కి ఉత్తమ ఉపాధ్యాయుడిగా స్టేట్ అవార్డు వస్తుంది. తనని అభినందించేందుకు సీఎం గూడెంకి వస్తాడు. నిజానికి సీఎం గూడెంకి వచ్చింది అవార్డు ఇచ్చేందుకు కాదు, చంద్రశేఖర్ని తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు. మీలాంటి నిస్వార్థ పరుల సేవలు రాష్ట్రానికి కూడా అవసరం కాబట్టి బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి అని చెప్పి సీఎం వెళ్ళిపోతాడు. రాజకీయాల్లోకి వెళ్లేందుకు మొదట్లో కాస్త వెనుకడుగు వేసినప్పటికీ చంద్రశేఖర్ బాగా ఆలోచించి పార్టీలో చేరేందుకు డిసైడ్ అవుతాడు. చంద్రశేఖర్ తనని వదిలి వెళ్తున్నందుకు భగత్ బాగా ఏడుస్తాడు. అప్పుడు తను భగత్ కన్నీళ్ళని తుడిచి, నేను పిలిచినప్పుడు నువ్వు రావాలి అని భగత్ నుంచి మాట తీసుకుంటాడు. కట్ చేస్తే చంద్రశేఖర్ తెలంగాణకి సీఎం అవుతాడు. ఒకరోజు తను వధూవరులను ఆశీర్వదించేందుకు ఒక పెళ్లికి వెళ్ళగా అక్కడ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో దాడి చేస్తారు. ఆ దాడిలో చంద్రశేఖర్కి చాలా బుల్లెట్స్ దిగుతాయి. తన పరిస్థితి చాలా విషమంగా ఉండడంతో తన ఆరోగ్యం కుదుటపడేంత వరకు నానాజీ అనే వ్యక్తిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. తీరా చూస్తే నానాజీ ప్రమాణ స్వీకారం చేసి కారులో వెళ్తుండగా ఒక లారీ వచ్చి నానాజీ కారుని యాక్సిడెంట్ చేస్తుంది. వెంటనే తనని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో నానాజీ చనిపోతాడు. కట్ చేస్తే నానాజీకి నివాళి అర్పించేందుకు నల్ల నాగప్ప పార్టీ కార్యాలయానికి వస్తాడు. నిజానికి సీఎం చంద్రశేఖర్ మీద తుపాకులతో దాడి చేపించింది, అలాగే నానాజీ మీద లారీతో యాక్సిడెంట్ చేపించింది ఈ నాగప్పనే. తనకి సీఎం అవ్వాలనే కోరిక చాలా బలంగా ఉంటుంది. తను కాకుండా సీఎం కుర్చీలో ఎవరు కూర్చున్నా సరే నాగప్ప వాళ్ళని చంపేందుకు కూడా వెనకాడాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ తను నానాజీ కొడుక్కి చెప్పడంతో నానాజీ కొడుకు చాలా భయపడిపోతాడు. ఇంకేముంది, నల్ల నాగప్ప తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. తన నాన్న ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంతో విక్కీ తన ఫ్రెండ్స్తో కలిసి ఫుల్గా పార్టీ చేసుకుంటాడు. ఆ టైంలో సింగయ్య విక్కీకి ఫోన్ చేసి, మీ నాన్నగారు సీఎం అయితే మాకు మీరు సీఎం అయినట్టే, ఎప్పుడు ఆ సిటీ పార్టీలైనా ఈసారికి మా ప్లేస్కి వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయండి అని అంటాడు. కట్ చేస్తే విక్కీ తన ఫ్రెండ్స్ని తీసుకుని నల్లమల అడవులకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగయ్య టింబర్ డిపోకి వెళ్తాడు. సింగయ్య విక్కీని ఆహ్వానించి అందరికీ వెల్కమ్ డ్రింక్ ఇస్తాడు. కానీ విక్కీ ఫ్రెండ్స్ మాత్రం తమకి గాంజా కావాలని సింగయ్యని అడుగుతారు. అప్పుడు సింగయ్య మాట్లాడుతూ, మీ సిండికేట్లోనే 25 టన్నుల గాంజాని పోలీసులు సీజ్ చేశారు. అసలు ప్రభుత్వం మనది, మన సరుకుని పోలీసులు సీజ్ చేయడం ఏంటి? ఆ సిఐ పేరు కేశవరెడ్డి, నువ్వు వాళ్ళ సంగతి ఏంటో చూడాల్సిందే అని విక్కీని రెచ్చగొడతాడు. ఇక విక్కీ తన ఫ్రెండ్స్తో వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అదే సమయంలో కేశవరెడ్డి యొక్క భార్య కూతురు భోజనం తీసుకుని స్టేషన్కి వస్తారు. విక్కీ స్నేహితులు కేశవరెడ్డిపై దాడి చేసి అందరి ముందు తన బట్టల్ని ఊడదీస్తారు. వాళ్ళు అక్కడితో ఆగకుండా కేశవరెడ్డి యొక్క భార్య చీరని కూడా ఊడదీసేందుకు ప్రయత్నిస్తుంటారు. అప్పుడు ఒక కానిస్టేబుల్ భగత్కి ఫోన్ చేయడంతో భగత్ వెంటనే జీప్ వేసుకుని స్టేషన్కి వస్తాడు. ఇంకేముంది, తన క్షణాల్లోనే విక్కీ గ్యాంగ్ని కొట్టిపడేస్తాడు.
కట్ చేస్తే మధుసూదన్ రావు అనే ఇండస్ట్రియలిస్ట్ తన చిన్న కూతురు యొక్క ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ కోసం ఫారెస్ట్ రిసార్ట్కి ఫ్యామిలీని తీసుకెళ్తాడు. ఇతను ఫైనాన్స్ మినిస్టర్ యొక్క క్లోజ్ ఫ్రెండ్. సో మధుసూదన్ రావు ఫ్యామిలీ ఫారెస్ట్ రిసార్ట్ నుంచి తిరిగి సిటీకి వెళ్లేంత వరకు వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యతని భగత్కి ఇస్తారు. మధుసూదన్ యొక్క పెద్ద కూతురి పేరు శ్లోక. తనకి రీసెంట్గానే బ్రేకప్ అవడంతో తను డిప్రెషన్లో ఉంటుంది. తనని డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు డాక్టర్ సమన్వయ్ చాలా రకాల థెరపీలని ఉపయోగిస్తుంటాడు. విక్కీ గత 5 రోజులుగా ఎక్కడా కనిపించకపోవడంతో నాగప్పకి కాస్త కంగారు మొదలవుద్ది. సో విక్కీ గురించి తెలుసుకునేందుకు నాగప్ప పిఏ సింగయ్యకి ఫోన్ చేస్తాడు. అప్పుడు సింగయ్య విక్కీ గాంజా కోసమని డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళాడు. అప్పట్నుంచి తన జాడ లేదని చెప్తాడు. ఇక నాగప్ప వెంటనే మియాబాయికి ఫోన్ చేసి విక్కీ గురించి విషయం చెప్తాడు. మీ కొడుకుని జాగ్రత్తగా నేను తీసుకొస్తా అని మియాబాయ్ నాగప్పకి మాటిస్తాడు. ఆ తర్వాత మియాబాయ్ అఫ్జల్ బాగ్దాది అనే టెర్రరిస్ట్కి ఫోన్ చేసి విక్కీ గురించి విషయం చెప్తాడు. విక్కీ విషయం నాకు వదిలేయండి, నేను తనని జాగ్రత్తగా మీ దగ్గరికి తీసుకొస్తా అని బాగ్దాది మియాబాయ్తో అంటాడు. నిజానికి ఆ విక్కీ గాన్ని భగత్ ఒక చోట బంధించి ఉంటాడు. బాగ్దాది ఫైజల్కి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఫైజల్ తన గ్యాంగ్ని తీసుకుని నల్లమల ఫారెస్ట్కి బయలుదేరతాడు. శ్లోక తన బ్రేకప్ గురించి తలుచుకుంటూ బాగా బాధపడుతుంటది. ఆ సమయంలో భగత్ తన దగ్గరికి వచ్చి అసలు మీ బ్రేకప్ స్టోరీ ఏంటని అడుగుతాడు. కొన్ని రోజుల క్రితం గోపి అనే వ్యక్తి శ్లోకాకి ఇన్స్టాగ్రామ్లో పరిచయం అవుతాడు. కొన్ని రోజుల్లోనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టడం, శ్లోక ఫ్యామిలీకి గోపి బాగా దగ్గరవడం జరుగుతాయి. కానీ నిజానికి గోపి ఒక గే అన్నమాట. వాడికి శ్లోక యొక్క అన్న మీద కన్నుపడిద్ది. ఆ విధంగా గోపి శ్లోకాల మధ్య బ్రేకప్ జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయాన్ని శ్లోక భగత్కి చెప్పిద్ది. భగత్ మాట్లాడుతూ అలాంటి వాడితో బ్రేకప్ అయినందుకు సంతోషపడాల్సింది పోయి ఇలా బాధపడతారేంటి? అయినా మీ బాధ ఆలోచన బ్రేకప్ గురించి కాదు, బ్రేకప్ అయినందుకు సొసైటీ మిమ్మల్ని ఎలా చూస్తుందని. జీవితం చాలా గొప్పది, జీవితాన్ని ప్రేమించడం నేర్చుకో అని అంటాడు. ఇక అప్పటి నుంచి భగత్ మీద శ్లోకాకి ప్రేమ కలగడం మొదలవుద్ది. కట్ చేస్తే ఫైజల్ గ్యాంగ్ సింగయ్యని తుపాకులతో చుట్టుముడతారు. అప్పుడు సింగయ్య సిఐ కేశవరెడ్డి గంజాని సీజ్ చేశాడు. ఆ సరుకుని విడిపించేందుకు విక్కీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అంతకు మించి నాకేం తెలియదని అంటాడు. ఇక సింగయ్య ఫైజల్ని తీసుకుని కేశవరెడ్డి ఇంటికెళ్తాడు. ఫైజల్ కేశవపై దాడి చేసి విక్కీ గురించి అడుగుతాడు. కానీ కేశవ మాత్రం విక్కీ గురించి నాకేం తెలియదు, తను ఆ రోజే నాకు వార్నింగ్ ఇచ్చి స్టేషన్ నుంచి వెళ్ళిపోయాడని అబద్ధం చెప్తాడు. అది నిజమని నమ్మి ఫైజల్ గ్యాంగ్ కేశవాన్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటారు. అప్పుడు కేశవ కూతురు వీళ్ళకి భయపడతారేంటి నాన్న, భగత్ అంకుల్కి ఫోన్ చేస్తే ఆ రోజులాగే ఇప్పుడు కూడా వచ్చి వీళ్ళ అంతు చూస్తాడు కదా అని అంటది. తన మాటలు ఫైజల్ అండ్ సింగయ్యకి వినిపిస్తాయి. అంటే విక్కీ భగత్ దగ్గర ఉన్నాడనమాట అని సింగయ్యకి అర్థమవుతుంది. భగత్ని తమ దగ్గరికి రప్పించేందుకు, విక్కీని భగత్ నుంచి కాపాడేందుకు సింగయ్య ఒక ప్లాన్ వేసి శ్లోకాన్ని కిడ్నాప్ చేస్తాడు. వాళ్ళ మనిషి ఎవరో మీ దగ్గర ఉన్నారంట, వాడిని వదిలితే గానీ నా కూతుర్ని వదలరంట, ఎలాగైనా మీరే శ్లోకాలను కాపాడాలని శ్లోక పేరెంట్స్ భగత్కి దండం పెడతారు. ఇక వేరే ఆప్షన్ లేక భగత్ విక్కీని తీసుకుని జీప్లో సింగయ్య దగ్గరికి బయలుదేరతాడు. మార్గం మధ్యలో ఫైజల్ మనుషులు భగత్ జీప్కి అడ్డుగా వచ్చి విక్కీని తమ జీప్లోకి ఎక్కించుకుంటారు. అలాగే వాళ్ళు భగత్ ముఖానికి ముసుగు వేసి ఫైజల్ దగ్గరికి తీసుకెళ్లి కుర్చీలో బంధిస్తారు. విక్కీ సేఫ్గా తమ దగ్గరికి రావడంతో ఫైజల్ మియాబాయ్కి ఫోన్ చేస్తాడు. విక్కీ మియాబాయ్తో మాట్లాడుతూ చాచా వీన్ని మాత్రం వదిలేది లేదు, వీడు నన్ను మామూలుగా టార్చర్ చేయలేదు, వీన్ని ఎలాగైనా చంపాల్సిందే అని అంటాడు. నిన్ను టార్చర్ చేసిన ఆ దేడ్ దిమాగ్గాడు ఎవడో ఒక్కసారి నాకు వాడి ముఖాన్ని చూపించు అని మియాబాయ్ అంటాడు. విక్కీ భగత్ దగ్గరికి వెళ్ళి తన ముఖానికి ఉన్న ముసుగుని మెల్లిగా తీస్తాడు. మియాబాయ్ భగత్ని చూసి ఒక్కసారిగా భయపడిపోతాడు. తను భయంతో గజగజ వణుకుతూ పిల్లాడేదో తెలియక తప్పు చేశాడు, దయచేసి వాణ్ణి ఏం చేయొద్దు, ఈసారికి క్షమించి వదిలేయని అంటూ భయంతో పొల్లు దండాలు పెడతాడు. వీడికి భయపడతావేంటి చాచా, నీకేమైనా మైండ్ దొబ్బిందా అని విక్కీ అంటాడు. అప్పుడు మియాబాయ్ విక్కీపై కోప్పడి నీకు ప్రాణం మీద ఆశ ఉంటే భగత్తో పోరు పెట్టుకోకు, వెంటనే నువ్వు తన కాళ్ళపై పడి క్షమాపణ కోరు అని అంటాడు. కానీ విక్కీ వాడి మాటల్ని పట్టించుకోకుండా భగత్ని చంపేందుకు గన్ గురిపెడతాడు. ఆ సమయంలో సింగయ్య ఒక చెక్క ముక్కతో విక్కీ తల మీద బలంగా కొడతాడు. నిజానికి సింగయ్య చెడ్డ వ్యక్తి కాదు, తనొక ఎక్స్ ఫారెస్ట్ రేంజర్. ఈ సింగయ్య భగత్ కింద పనిచేస్తుంటాడు. ఏంటి వీడు భగత్ మనిషా అని విక్కీ, ఫైజల్ గ్యాంగ్ చివరికి శ్లోక కూడా షాక్ అయిపోద్ది. అసలు పార్టీ పేరుతో సింగయ్య ద్వారా విక్కీని నల్లమల్ల అడవికి వచ్చేలా చేసింది భగత్తే. విక్కీని కాపాడేందుకు బాగ్దాది వస్తాడనుకుంటే నువ్వు వచ్చావేంట్రా అని భగత్ ఫైజల్తో అంటాడు. ఇక భగత్ క్షణాల్లోనే ఫైజల్ గ్యాంగ్ని గన్స్తో కాల్చిపడేసి ఫైజల్ అండ్ విక్కీని కుర్చీలో కట్టిపడేస్తాడు. శ్లోకాన్ని తన పేరెంట్స్కి అప్పగించేందుకు సింగయ్య శ్లోకాన్ని టెంబర్ డిపోకి తీసుకెళ్తాడు. ఇంకో 30 నిమిషాల్లో మీరు మీ పేరెంట్స్ ముందుంటారు, ఈలోపు మీకేమైనా కావాలంటే నన్ను అడుగు అని సింగయ్య అంటాడు. అప్పుడు శ్లోక నాకు సమాధానాలు కావాలి అని అంటూ భగత్ గురించి సింగయ్యని అడిగిద్ది. మరోపక్క విక్కీ మాట్లాడుతూ నీకు నాకు మధ్య ఎటువంటి గొడవలు లేవు, నీకు మా నాన్నతో ఎటువంటి గొడవలున్నాయో నాకు తెలీదు, నువ్వు నన్నెందుకు టార్చర్ చేస్తున్నావని అంటాడు. సరే అలా అయితే నాకు మీ నాన్నకి మధ్య ఉన్న గొడవేంటో తెలుసుకో అని భగత్ కోపంతో అరుస్తాడు. ఇప్పుడు కథ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది.
నల్ల నాగప్ప యొక్క పెద్ద కొడుకు పేరు నల్లసీను. నల్లసీనుకు నేర చరిత్ర ఉండడంతో చంద్రశేఖర్ వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడు. అందుకని నాగప్ప మనుషులు ఒక గుడిలో రథయాత్ర జరుగుతుండగా అక్కడికెళ్ళి పూజారులని రక్తాలొచ్చేలాగా కొట్టి గొడవ చేస్తారు. కొన్ని క్షణాల్లోనే ఏసీపీ భగత్ అక్కడికి వచ్చి రౌడీలందరినీ కొట్టిపడేస్తాడు. ఆ తర్వాత తను డైరెక్ట్గా నాగప్ప ఇంటికెళ్ళి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. నువ్వు గుడి దగ్గర గొడవ ఆపగలవేమో గానీ నన్ను ఆపలేవు. నేను సీఎం అవుతా, నా కొడుకుని ఎమ్మెల్యే చేస్తా అని నాగప్ప ఫైర్ అవుతాడు. నా కంఠంలో ప్రాణముండగా నిన్ను, నీ కొడుకుని కుర్చీ కూడా తాకనివ్వనని వార్నింగ్ ఇచ్చి భగత్ అక్కడి నుంచి డైరెక్ట్గా సీఎం చంద్రశేఖర్ దగ్గరికి వెళ్తాడు. ఆ నాగప్ప సీఎం పదవి కోసం ఏమైనా చేస్తాడు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి భగత్ అంటాడు. పైన దేవుడున్నాడు, పక్కన నువ్వున్నావు, నాకేంట్రా భయం అని చంద్రశేఖర్ అంటాడు. కొంచెం సేపటి తర్వాత నల్లసీను తన గ్యాంగ్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఇంటికొచ్చి మా నాన్నకి వార్నింగ్ ఇచ్చినోడు ఎవడు అని అంటూ పోలీసుల మీద సీను ఫైర్ అవుతాడు. అప్పుడు భగత్ వాడి దగ్గరికి వచ్చి ఒక గాజు గ్లాస్తో వాడి మీద దాడి చేస్తాడు. నిన్ను మాత్రం వదలను, నిన్ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా అని సీను స్టేషన్ నుంచి వెళ్ళిపోతాడు. అజ్మల్ రహీం అనే టెర్రరిస్ట్ పాత బస్తీలోని మియాబాయి దగ్గరికి వస్తున్నాడని ముజీబ్ భగత్కి ఫోన్ చేసి చెప్తాడు. సో అజ్మల్ని అరెస్ట్ చేసేందుకు భగత్ వెంటనే పాత బస్తీకి వెళ్తాడు. మియాబాయి ఇంటి దగ్గర పదుల సంఖ్యలో రౌడీలు భగత్ని చుట్టుముడతారు. అయినా సరే భగత్ భయపడకుండా మర్యాదగా అజ్మల్ని ఇస్తే తీసుకెళ్ళిపోతా, లేదంటే వాణ్ణి ఈడ్చుకెళ్తా అని అంటాడు. నా ఇంటికి వచ్చి నా మనిషిని తీసుకెళ్తావా అని అంటూ మియాబాయి తన మనుషుల్ని భగత్ మీదకి వదులుతాడు. భగత్ ఆ రౌడీల్ని కొట్టిపడేసి మియాబాయిని గన్తో షూట్ చేస్తాడు. మా ట్రైనింగ్లో నేర్పించినట్టుగా వీడికి గుండెకి 3 ఇంచుల దూరంలో 2 బుల్లెట్లు దింపాను. వీడు ఇంకో 20 నిమిషాలు మాత్రమే బతుకుతాడు. కాబట్టి మీకు మియాబాయి కావాలి అంటే అజ్మల్ని నాకు అప్పజెప్పండి అని భగత్ అంటాడు. ఇక భగత్ అజ్మల్ని లాక్కెళ్ళి జైల్లో పడేస్తాడు. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కొంచెం సేపటి తర్వాత హాస్పిటల్ బెడ్పై ఉన్న మియాబాయికి నాగప్ప ఫోన్ చేసి అజ్మల్కి ప్రొటెక్షన్ ఇస్తావని నీ దగ్గరికి పంపిస్తే నువ్వేంట్రా ఇలా చేశావు, అజ్మల్ గాని బయటికి రాకపోతే మన లింక్స్ అన్నీ బయటకు వస్తాయి, వాడిని ఎలాగైనా జైలు నుంచి బయటకు తీసుకురా, లేదంటే చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. ఈసారికి శివకాశి బ్రదర్స్ యొక్క హెల్ప్ తీసుకుంటా సార్ అని చెప్పి మియాబాయి ఫోన్ కట్ చేస్తాడు. పోలీసులు నాగప్ప యొక్క పూర్తి డీటెయిల్స్ సేకరించి వాడి క్రైమ్ బేస్ అంతా నల్లపాడులో ఉందని తెలుసుకుంటారు. ఈ నల్లపాడు అనేది నాగప్ప యొక్క సొంతూరు. నాగప్ప యొక్క మెయిన్ అనుచరులు ఈ శివకాశి బ్రదర్స్. ఇక్కడ శివ అంటే ఒకరు, కాశీ అంటే మరొకరు. వీరిద్దరు బ్రదర్స్ అన్నమాట. వీళ్ళు చాలా డేంజరస్. నాగప్ప కోసం చావడానికైనా లేదా చంపడానికైనా వెనుకాడరు. వీళ్ళు అజ్మల్ని జైలు నుంచి బయటకు తెచ్చేందుకు ఎంతకైనా తెగిస్తారు. ప్రస్తుతం వీళ్ళు హైదరాబాద్లోనే ఉన్నట్టు సమాచారం వచ్చిందని పోలీసులు భగత్కి చెప్తారు. అలాగైతే వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చిపడేయండి అని భగత్ అంటాడు. కట్ చేస్తే కాశీ మాంజా మార్కెట్లో టీ తాగుతుండగా కమల్ భగత్కి ఫోన్ చేసి చెప్తాడు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నా, వాడిని కాల్చిపడేయండి అని భగత్ అంటాడు. మఫ్టీలో ఉన్న పోలీసులు కాశీ మీద తుపాకులతో కాల్పులు జరుపుతారు. కానీ కాశీ వాళ్ళ నుంచి తప్పించుకుని దగ్గరలో ఉన్న పీజీ హాస్టల్లోకి పారిపోతాడు. ఈలోగా భగత్ కూడా హాస్టల్కి చేరుకుంటాడు. తను హాస్టల్లోని ప్రతి గది తలుపుని తట్టి ఒక టెర్రర్ సస్పెక్ట్ మీ హాస్టల్లోకి చొరబడ్డాడు, మీరు గదిలో నుంచి బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంటాడు. ఆ ప్రాసెస్లో భగత్కి లీలా కనిపిస్తుంది. నిజానికి కాశీ లీలా యొక్క గదిలోనే దాక్కునుంటాడు. కాకపోతే వాడు పల్లవి గొంతు మీద కత్తి పెట్టడంతో వాడు తమ గదిలోనే ఉన్నాడనే విషయాన్ని లీలా భగత్కి చెప్పలేకపోతే లీలా కాస్త కంగారు పడుతుండడాన్ని భగత్ గమనించి మీకు ఎవరి మీదనైనా అనుమానం కలిగితే నాకు ఫోన్ చేయండి అని తన ఫోన్ నెంబర్ లీలాకి చెప్తాడు. అప్పుడు లీలా తెలివిగా ఆ క్రిమినల్ ఇక్కడే ఉన్నాడు అని భగత్కి మెసేజ్ పంపిస్తుంది. నిజానికి పల్లవిని అడ్డుపెట్టుకుని కాశీ పోలీసుల నుంచి తప్పించుకోవాలని ప్లాన్ వేస్తాడు. కానీ ఇంతలోనే భగత్ కాశీని గన్తో షూట్ చేసి గాయపరుస్తాడు. ఇక పోలీసులు కాశీని తమ కస్టడీలోకి తీసుకుంటారు. భగత్ హాస్టల్ నుంచి వెళ్తూ లీలా యొక్క తెలివిని మెచ్చుకుంటాడు. ఇక అప్పటి నుంచి లీలాకి భగత్ మీద ప్రేమ కలగడం మొదలవుద్ది. లీలా ఒక పక్క పీజీ హాస్టల్లో చదువుకుంటూ మరో పక్క రేడియో జాకీగా పనిచేస్తుంటుంది. కాశీని పట్టించినందుకు రేడియో స్టేషన్లోని ప్రతి ఒక్కరూ లీలాని అప్రిషియేట్ చేస్తారు. దాంతో తన ఉత్సాహం రెట్టింపు అవుద్ది. ఇంకేముంది, లీలా రేడియోలో మాట్లాడుతూ కాశీని పట్టించింది నేనే, ఇదే నా స్టూడియో, ఇదే నా హాస్టల్, దమ్ముంటే ఏం చేస్తావో చేసుకో అని అంటూ కాశీకి ఓపెన్ ఛాలెంజ్ విసిరిద్ది. క్షణాల్లోనే శివ లీలాకి ఫోన్ చేసి ఈరోజు శుక్రవారం, మా వాడిని పోలీసులు సోమవారం కోర్టుకు తీసుకెళ్తారు, ఈలోపు నేను నిన్ను చంపేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. లీలా భయంతో వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన విషయమంతా భగత్కి చెప్పిద్ది. మీరేం భయపడకండి, నేను మీ పక్కనే ఉండి జాగ్రత్తగా చూసుకుంటా అని భగత్ అంటాడు. కానీ మీరు నాతో 24 గంటల పాటు ఉండలేరు కదా అని లీలా అంటది. 24 గంటలు కాదు, వాడు వార్నింగ్ ఇచ్చినట్టుగా 72 గంటల పాటు నీతోనే ఉంటా అని భగత్ మాటిస్తాడు. ఇక అప్పటి నుంచి లీలాకి సెక్యూరిటీగా భగత్ ఉంటాడు. ఈ గ్యాప్లో ఇద్దరూ ఒక పాట వేసుకుని బాగా దగ్గరవుతారు. లీలాకి భగత్ మీద ఉన్న ప్రేమ కూడా బాగా పెరిగిపోద్ది. కట్ చేస్తే గాజులు కొనేందుకు లీలా ఒక పోలీస్ ఆఫీసర్ని సెక్యూరిటీగా తీసుకుని చుడీ బజార్కి వెళ్తుంది. తీరా చూస్తే శివ అక్కడే ఉంటాడు.
వాడు ఒక కత్తితో లీలాని చంపబోతుండగా మఫ్టీలో ఉన్న పోలీసులు తుపాకులతో వాణ్ణి చుట్టుముడతారు. నిజానికి శివాగాన్ని పట్టుకునేందుకే భగత్ ఒక పథకం ప్రకారం లీలాని చుడీ బజార్కి పంపిస్తాడు. భగత్ అనుకున్నట్టుగానే లీలాని చంపేందుకు శివ రావడంతో పోలీసులు వాణ్ణి చుట్టుముట్టేస్తారు. ఇక భగత్ వాణ్ణి గన్తో షూట్ చేసి చంపేస్తాడు. అలాగే తమ కస్టడీలో ఉన్న కాశీని కూడా భగత్ ఎన్కౌంటర్ చేసి చంపేస్తాడు. సీను నాగప్పతో మాట్లాడుతూ ఆ భగత్ గాడు శివకాశిని ఎన్కౌంటర్ చేసి చంపేశాడు. అసలు ఆ రోజు వాణ్ణి స్టేషన్లోనే చంపేసి ఉండుంటే ఇంతవరకు వచ్చుండేది కాదని అంటాడు. వాడు చావడం ముఖ్యం కాదు, వాడికి భయం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాలని నాగప్ప అంటాడు. మరోపక్క లీల ప్రతిరోజు ఏదో ఒక వంకతో భగత్ని కలిసేందుకు స్టేషన్కి వెళ్తుంటుంది. హాస్టల్లో రాత్రి 10 గంటలు దాటితే కరెంటు తీసేస్తున్నారని, హాస్టల్లో నీళ్లు సరిగ్గా రావడం లేదని, పానీపూరి బండివాడు ఎక్కువ ఉల్లిపాయలు వేయడం లేదని, ఇలా ప్రతి చిన్న విషయానికి లీలా స్టేషన్కి వెళ్ళి భగత్ని కలుస్తుంటుంది. కట్ చేస్తే శివ భగత్కి ఫోన్ చేసి డ్యూటీ చేయమంటే పీజీ హాస్టల్ అమ్మాయిలతో రొమాన్స్ చేస్తావా, నీతో తిరిగిన పాపానికి ఆ అమ్మాయి మరికొన్ని నిమిషాల్లో హాస్పిటల్ బెడ్ మీద కొనప్రాణంతో కొట్టుమిట్టాడుద్ది అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో భగత్ సరాసరి హాస్పిటల్కి వెళ్తాడు. తీరా చూస్తే లీలా ఫ్రెండ్ పల్లవి హాస్పిటల్ బెడ్ మీద గాయాలతో పడి ఉంటుంది. భగత్ యొక్క లవర్ పల్లవినే అని పొరబడి సీను మనుషులు పల్లవిని హాస్టల్ నుంచి ఎత్తుకెళ్తారు. సీనుతో కలిపి మొత్తం 4 రౌడీలు పల్లవిని చాలా దారుణంగా మానభంగం చేస్తారు. పల్లవి భగత్తో మాట్లాడుతూ వాళ్ళ మాటల సందర్భంలో వాళ్ళు వచ్చింది లీలా కోసమని నాకు అర్థమైంది, కానీ నేను లీలా కాదని నిజం చెప్తే నా స్థానంలో లీలా ఉంటుందని మౌనంగా ఉండిపోయాను. వాళ్ళు నన్ను చాలా దారుణంగా రాత్రంతా మానభంగం చేశారు. అసలు ఆడదానిగా ఎందుకు పుట్టానని చాలా బాధేసింది. మొన్న రాఖీ పండగకి నీకు ఏం కావాలని అడిగావు కదా, నాకు ఆ 4 మృగాల శవాలు తెచ్చిస్తావా అన్నా అని పల్లవి భగత్తో అంటది. పల్లవి మాటల్ని విన్న లీలా, భగత్, డాక్టర్స్, పోలీసులు ఇలా ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటారు. కట్ చేస్తే పల్లవి మానభంగం కేసులో సీనుని అరెస్ట్ చేసేందుకు భగత్ సరాసరి నాగప్ప ఇంటికి వెళ్తాడు. సరిగ్గా అప్పుడే ఎస్పీ నాగప్ప దగ్గర నుంచి ఇంటికి బయలుదేరతాడు. భగత్ సీనుకి గన్ గురిపెట్టి పల్లవి మానభంగం కేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నానని వారెంట్ చూపిస్తాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాగప్ప ఆల్రెడీ భగత్ని సస్పెండ్ చేయిస్తాడు. మా వాడిని అరెస్ట్ చేయాలంటే వారెంట్ ఉంటే సరిపోదు, చేతిలో ఉద్యోగం కూడా ఉండాలి. ఈ కాకి గుడ్డలు చూసుకునే కదా రెచ్చిపోతున్నావు, అందుకే సస్పెండ్ చేయించా. అయినా ఆ పిల్ల నీ లవర్ కాదంటగా, అది నీ లవర్ యొక్క ఫ్రెండ్ అంటగా. ఇంతకు ముందే ఈ విషయాన్ని ఎస్పీ చెప్పాడని నాగప్ప అంటాడు. మరోపక్క సీను కూడా పల్లవి యొక్క బాడీ గురించి మాట్లాడుతూ తనని ఏ విధంగా అనుభవించారో చెప్తుంటారు. ఇక భగత్ తన కోపాన్ని ఆపుకోలేక పక్కనే ఉన్న ఒక కత్తిని తీసుకుని సీను గొంతు మీద గుచ్చి చంపేస్తాడు. అది చూసి నాగప్ప భయంతో వణికిపోతాడు. సస్పెండ్ చేయించి మంచి పని చేశావు. నీలాంటి లుచ్చాగాళ్ళు తగిలిన ప్రతిసారి ఈ యూనిఫామ్ నన్ను కంట్రోల్ చేసేది. ఇప్పుడు కత్తితో చంపుతానో, గొడ్డలతో చంపుతానో, దేంతో చంపుతానో నాకు కూడా తెలియదని భగత్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత పల్లవిని మానభంగం చేసిన సీనుగాడి 3 స్నేహితుల్ని కూడా భగత్ తన జీప్తో గుద్దించి చంపేస్తాడు. కట్ చేస్తే తన స్నేహితురాలికి జరిగిన దారుణాన్ని తట్టుకోలేక లీలా భయంతో సిటీ వదిలి తన తాతయ్య నివసిస్తున్న గ్రామానికి వెళ్ళిపోద్ది. నిజానికి లీలాకి అమ్మా నాన్న ఎవరూ ఉండరు, ఉన్నది కేవలం తాతయ్య మాత్రమే. కాబట్టి లీలా గురించి తెలుసుకునేందుకు భగత్ లీలా తాతయ్యని తన ఇంటికి పిలిపిస్తాడు. ఆయన మాట్లాడుతూ లీలా పరిస్థితి ఏం బాలేదు, అన్నం తినదు, సరిగా మాట్లాడదు, నిద్రలో ఉలిక్కిపడి లేస్తుంటుంది. ఇప్పుడంటే నేను చూసుకుంటున్నాను, ఒకవేళ నేను చనిపోతే తన పరిస్థితి ఏమైపోద్దో అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ మాటలు విన్న తర్వాత భగత్ ఆయన చేత లీలాకి ఫోన్ చేయించి మన పెళ్లి జరిగిన తర్వాత తాతయ్య మనతోనే ఉంటాడు కదా అని అంటాడు. ఇక లీలాకి భగత్ యొక్క ఉద్దేశం అర్థమై తనని పెళ్లి చేసుకునేందుకు లీలా ఒప్పుకుంటుంది. కట్ చేస్తే భగత్ లీలాల పెళ్లి ఘనంగా జరుగుతుంటుంది. తమ పెళ్లికి సీఎం చంద్రశేఖర్ కూడా అటెండ్ అవుతాడు. మూవీ స్టార్టింగ్లో చంద్రశేఖర్ ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరుపుతారు కదా, ఆ సీన్ జరిగేది ఇప్పుడే అన్నమాట. భగత్ లీలాకి మంగళసూత్రం కట్టబోతుండగా బాగ్దాది తన మనుషులతో పెళ్లికొచ్చి లీలాని గన్తో షూట్ చేసి చంపేస్తాడు. వాళ్ళందరూ తుపాకులతో అక్కడంతా మారణ హోమం సృష్టిస్తారు. ఆ దాడిలో చంద్రశేఖర్కి చాలా బుల్లెట్స్ తగులుతాయి. ఆ దారుణాన్ని చూస్తూ ఉండలేక భగత్ ఒక గన్ తీసుకుని రౌడీలందరినీ కాల్చిపడేస్తాడు. కానీ భగత్ దాడి నుంచి బాగ్దాది తప్పించుకొని పారిపోతాడు. కట్ చేస్తే లీలాకి దాన సంస్కారాలు కూడా జరిగిపోతాయి. భగత్ లీలాని తలుచుకుంటూ బాధతో ఇంట్లో కూర్చుని ఉండగా తన దగ్గరికి నాగప్ప వస్తాడు. వాడు భగత్తో మాట్లాడుతూ, కళ్ళ ముందు మనకి కావలసిన వాళ్ళు చనిపోతే ఎంత బాధగా ఉంటుందో ఇప్పుడైనా తెలిసిందా? నా కళ్ళ ముందే నా కొడుకుని చంపి పెద్ద తప్పు చేశావు. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని నువ్వు కల్లారా చూడాలి. అందుకే నీకు ఒక్క బుల్లెట్ కూడా తగలకూడదని మా వాళ్ళకి చెప్పాను. నేను సీఎం అయిన తర్వాత నా రెండో కొడుకు సీఎం అవుతాడు. ఇలా మేమే ఈ రాష్ట్రాన్ని తరతరాలు ఏలుతామని నాగప్ప అంటాడు. నన్ను చంపకుండా వదిలేసి చాలా పెద్ద తప్పు చేశావని భగత్ అంటాడు. దమ్ముంటే నన్ను ఆపేందుకు ట్రై చేయని చెప్పి నాగప్ప అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్గా ఉండడంతో తనని వెంటనే సింగపూర్కి తరలించాలని డాక్టర్స్ చెప్తారు. కానీ చంద్రశేఖర్ మాత్రం భగత్ సిటీ వదిలి వెళ్తానంటేనే నేను సింగపూర్ వెళ్ళి వైద్యం చేయించుకుంటా అని అంటాడు. సో సిటీ వదిలి వెళ్లేందుకు భగత్ ఒప్పుకుంటాడు.
కొంచెం సేపటి తర్వాత భగత్కి ఒక డౌట్ వస్తుంది. భగత్ మీదున్న పగని తీర్చుకునేందుకు రౌడీలని, గూండాలని కాకుండా ఇంటర్నేషనల్ టెర్రర్ లింక్స్ ఉన్న బాగ్దాదీని ఎందుకు పిలిపించాడని భగత్కి డౌట్ వస్తుంది. ఇంతకుముందు అజ్మల్ రహీంని రిమాండ్లోకి తీసుకున్నప్పుడు తన నుంచి పోలీసులు చాలా ఇన్ఫర్మేషన్ బయటికి లాగుతారు. వాటిలో నల్లమల్ల అడవుల్లో బాగ్దాదీ టెర్రర్ క్యాంప్స్, ట్రైనింగ్ క్యాంప్స్ నడుపుతున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది. సో వాళ్ళ సంగతి చూసేందుకు భగత్ యూనిఫామ్ వదిలి సిటీ నుండి అడవికి వస్తాడు. ఇక స్టోరీ ఫ్లాష్ బ్యాక్ నుంచి ప్రజెంట్కి వస్తుంది. బాగ్దాదీ బాయ్ని నేను ఇప్పటి వరకు ఎప్పుడూ కలవలేదు, నువ్వెలా కలుస్తావని ఫైజల్ అంటాడు. వాడిక్కడికి రాకపోతే విక్కీగాడి ప్రాణాలు గాల్లో కలుస్తాయి. నేను ఆల్రెడీ మియాబాయ్కి ఈ లొకేషన్ షేర్ చేశా. ఆ బాగ్దాదీ గాడు ఇంకొన్ని నిమిషాల్లో ఇక్కడికి వస్తాడని భగత్ అంటాడు. కట్ చేస్తే బాగ్దాదీ తన మనుషులతో అక్కడికి వచ్చి భగత్కి తుపాకులు గురిపెట్టి ఫైజల్ అండ్ విక్కీని భగత్ నుంచి విడిపిస్తాడు. బాగ్దాదీ భగత్తో మాట్లాడుతూ, అసలు నాగప్పకి నాకు సంబంధం ఏంటనేగా నీ డౌట్? మా ఇద్దరి లక్ష్యం ఒక్కటే, డెమోగ్రఫికల్ చేంజ్. ప్రతి సంవత్సరం 1,00,000 మందిని బంగ్లాదేశ్ బార్డర్ నుంచి మీ దేశంలోకి తరలిస్తున్నాము. నాగప్ప వాళ్ళకి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఇస్తాడు. వాళ్ళు ఎలక్షన్లో నాగప్పకే ఓటు వేస్తారు. అలా నాగప్పనే అధికారంలో ఉంటాడు. పవర్ మా చేతిలో ఉంటుంది. ఇదే మా ప్లాన్. ఆల్రెడీ నీకు కాబోయే పెళ్ళాన్ని చంపేశాం. ఇక మిగిలింది నీ గురువు చంద్రశేఖర్ మాత్రమే. వాడు మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సింగపూర్ నుంచి వస్తున్నాడు. వాణ్ణి చంపేందుకు ఆల్రెడీ రాజ్భవన్లో మా మనుషులు ఉన్నారు. నువ్వు అడవి దాటేందుకు 2 గంటలు పట్టిద్ది. నీకు సీఎం చివరిచూపు కూడా దక్కదని అంటాడు. ఇక వాళ్ళు భగత్ని చంపేందుకు తుపాకులు ఎక్కుపెడతారు. మరోపక్క చంద్రశేఖర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. కట్ చేస్తే 24 గంటల తర్వాత భగత్ వెళ్ళి సీఎం చంద్రశేఖర్ని కలుస్తాడు. అసలు నా ప్రమాణ స్వీకారానికి కూడా రాకుండా ఎక్కడికి వెళ్ళావని చంద్రశేఖర్ అడుగుతాడు. ఇప్పుడు స్టోరీ 24 గంటలు వెనక్కి వెళ్తుంది. బాగ్దాదీ మనుషులు భగత్ని గన్తో షూట్ చేయబోతుండగా ఫైజల్ ఒక బాగ్దాదీ మనిషిని గన్తో షూట్ చేసి చంపేస్తాడు. నిజానికి ఫైజల్ విలన్ బ్యాచ్కి చెందినవాడు కాదు. తన అసలు పేరు రియాజ్ ఖాన్. తనొక అండర్ కవర్ స్పెషల్ ఆఫీసర్ అన్నమాట. ఇతనికి భగత్ అంటే చాలా ఇష్టం. భగత్ యొక్క ప్లాన్లో భాగంగానే రియాజ్ ఫైజల్గా మారి అండర్ కవర్ ఆపరేషన్లో పాల్గొంటాడు. అలాగే రాజ్భవన్లో కూడా భగత్ యొక్క మనుషులుంటారు. వాళ్ళు చంద్రశేఖర్ని చంపాలనుకుంటున్న బాగ్దాదీ, నాగప్ప మనుషుల్ని ఎవరికీ తెలియకుండా సైలెంట్గా చంపేస్తారు. మూవీ స్టార్టింగ్లో కొంతమంది వ్యక్తులు రాజ్భవన్లో సైలెంట్గా కాల్పులు జరుపుతారు కదా, ఆ సీన్ జరిగేది ఇప్పుడే అన్నమాట. ఇక భగత్, ఫైజల్ కలిసి బాగ్దాదీ మనుషుల్ని దారుణంగా చంపేస్తారు. లీలాని చంపినందుకు తన కోపం మొత్తం తీరేదాకా భగత్ బాగ్దాదీ ఒంట్లో 10ల సంఖ్యలో తుపాకీ గుండ్లను పేలుస్తాడు. ఆ తర్వాత తను నాగప్ప దగ్గరికి వెళ్ళి, నువ్వు చేసిన దేశద్రోహం గురించి సాక్ష్యాధారాలు మీడియాకి ఇస్తే తీహార్ జైల్లో తీరిగ్గా చస్తావు. నీ కొడుకులు, నీ బలగం, నీ పక్క దేశ స్నేహితులందరూ చనిపోయారు. నువ్వు చనిపోయాక ఎలాగూ నరకానికే వెళ్తావు. చచ్చేదాకా కూడా నరకమేనా? ఏదో ఒక నిర్ణయం నువ్వే తీసుకో అని భగత్ కాన్సన్ట్రేటెడ్ పొటాషియం సైనైడ్ని నాగప్పకి ఇస్తాడు. ఇది కానీ ఒక్కసారి నాలుకకి టచ్ అయిందంటే 90 సెకండ్స్లో కార్డియాక్ అరెస్ట్కి గురవుతారు. సో నాగప్ప బాగా ఆలోచించి దేశద్రోహం కింద జైల్లో చావడం కంటే ఈ సైనైడ్ తీసుకొని చనిపోవడం మంచిదని నిర్ణయించుకుంటాడు. ఇక తను ఆ సైనైడ్ని నోట్లో పోసుకొని కొన్ని క్షణాల్లోనే ప్రాణం వదులుతాడు. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ భగత్ చంద్రశేఖర్కి చెప్తాడు. నేను పిలిచినప్పుడు నువ్వు రావాలి అని చిన్నప్పుడు చంద్రశేఖర్ భగత్ నుంచి మాట తీసుకుంటాడు కదా. నిజానికి అప్పుడు తను భగత్ నుంచి మాట తీసుకుంది, నేను పిలిచినప్పుడు నువ్వు ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి రావాలి అని. ఇప్పుడు చంద్రశేఖర్ భగత్తో మాట్లాడుతూ, నీలాంటి వ్యక్తి యొక్క సేవలు ఒక పోలీస్ స్టేషన్కి, ఒక ఊరికి అంకితమైతే సరిపోదు. నీ సేవలు అందరికీ ఉపయోగపడాలి అని అంటాడు. దాంతో ఇక భగత్ ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమవుతాడు. ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.